వచ్చే అడ్వర్టైజ్మెంట్ చూసి చాలా మంది అమ్మాయిలు ఫిక్స్ అయిపోయినట్టున్నారు మరొక మంచిదే అని. కానీ మరొక మంచిది కాదు. వీడిని చూడండి, 180 మంది మైనర్ ఆడపిల్లలని ప్రేమలోకి దించి వాళ్ళని అట్రాక్ట్ చేసి 350కి పైగా న్యూడ్ వీడియోస్ ని పబ్లిక్ లో పెట్టాడు. ఇలాంటివి మాట్లాడడానికి ఏ లెఫ్ట్ లాబీ గాడు బయటికి రాడు. ఈ కేసు పాతపడే వరకు వాడికి చెవులు వినిపించవు, కళ్ళు కనిపించవు, నోరు మూగబోతుంది. మళ్ళీ మిమ్మల్ని అవేర్ చేయడానికి మాలాంటి వాళ్ళు ముందుకు రావాలి. మేము నెత్తి నోరు కొట్టుకొని ఇన్ని కేసులు అవుతున్నాయని మొత్తుకొని చెప్పినా సరే మీకు మాత్రం వాళ్ళ మీద ప్రేమ తగ్గట్లేదు. ఎందుకు? ప్రేమించడానికి ముస్లిమే కావాలా? ఏం హిందూ అబ్బాయిలు లేరా? ముస్లింస్ అందరూ చెడ్డ వల్ల నేను చెప్పట్లేదు. కానీ ఈ మధ్య నమోదైన కేసులు ఒకసారి గమనించండి. ఆడపిల్లల్ని అమ్మేసుకుంటున్నారు. వేరే దేశం నుంచి వచ్చే ఫండ్స్ కి ఆశపడి అమ్మాయిల్ని అమ్మేస్తున్నారు. కులానికి ఇంత అని రేటు కట్టి అమ్మేస్తున్నారు. మీ కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా సరే మీరు ఇంకా ముస్లింస్ ని ప్రేమిస్తా వాడికంటే అందంగా ఎవడూ లేడని వాళ్ళ వెంట తిరుగుతుంటే ఇక మీ కర్మనెవడు ఆపలేడు, మీ చావునెవడు ఆపలేడు. మిమ్మల్ని కన్న పాపానికి మీ తల్లిదండ్రులు కూడా ఎడవక తప్పదు. ఎక్కడ చూసినా లవ్ జిహాద్ కేసులే. ఎంతమంది ఆడపిల్లలు ఎంత భయంకరంగా చచ్చిపోతున్నారు. అయినా సరే మనకు మాత్రం సిగ్గురాదు. ఫేస్బుక్ లో ఒకడు, ఇన్స్టాగ్రామ్ లో ఒకడు, స్నాప్చాట్ లో ఒకడు పరిచయం అవ్వగానే అదే ప్రేమ అనుకొని వాడికి మించిన దైవం లేదని వాడి వెంట వెళ్లడం, చచ్చిపోయి ఇంటికి శవమై రావడం. మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని చదివించడానికి మీ తల్లిదండ్రులు అంత కష్టపడి పక్కన పిల్లల్లాగా నా పిల్లలు కూడా ఉండాలని ఒక ఫోన్ కొనిస్తే ఆ ఫోన్ ని మీరు ఇంత మిస్యూజ్ చేసి మీ ప్రాణాలను వెతికి తెచ్చుకుంటున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ప్రేమ ఎప్పటికీ శాశ్వతం కాదు. అది మతం చూసి పుడుతుందా, కులం చూసి పుడుతుందా పక్కన పెట్టేస్తే ఏ మతస్థుల వల్ల ఆడపిల్లలు బలైపోతున్నారు ఈ దేశంలో, ఎవరు ట్రాప్ చేసి నాశనం చేయాలనుకుంటున్నారు, కేవలం మతాలని అడ్డు పెట్టుకుని కులానికి ఇంత రేట్ అని చెప్పి ఏ మతస్థులు చేస్తున్నారో బుర్రలో పెట్టుకుని నడుచుకోండి. అసలు ఇలా సోషల్ మీడియాలో పరిచయమైన వాళ్ళతో ప్రేమాయణం నడిపించకండి. నిజాన్ని తెలుసుకుని సమాజంలో ఏం జరుగుతుందో ఒకసారి కళ్ళు తెరిచి చూడండి. అమ్మాయిలు, వాడు చాలా మాయమాటలు చెప్తాడు, నువ్వు పడిపోవడానికి వాడు చాలా పొగుడుతాడు, నీ అందాన్ని పొగుడుతాడు, నీ దగ్గర అందం లేకపోయినా వాడికి అందంగా కనిపించినట్టు చెప్తాడు, చాలా చెప్తారు. కానీ మోసపోకండి. మీ తల్లిదండ్రుల్ని దృష్టిలో పెట్టుకుని మీ జీవితాన్ని కొనసాగించండి. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై.